హాయ్ ఫ్రెండ్స్, తోడు నేడు ఆశ్రమం కోటప్పకొండ నియర్ బై వేద పాఠశాల దగ్గర డిఆర్డి ఆఫీసు మన అడ్రస్. ఆశ్రమంలో ఈరోజు అమ్మమ్మల తాతయ్యలకి చేపల కూర ఉండాలని చెప్పేసి చేపల ఫ్రై, చేపల కర్రీ, చేపలు వేరే వాళ్ళు దాతలు ఇచ్చారు. అందుకని చెప్పేసి ఈరోజు స్పెషల్గా వండుతున్నారు చేపల కూర. అంటే ఎలాగా, పొయ్యిలో అన్నం ఉడికేటప్పుడు వేసిన పచ్చిమిరకాయలు కాల్చినవి అనమాట. సో ఇదిగో కాలినవి. సో కాల్చిన ఉల్లిపాయ ఒలిచి కడిగి పెట్టుకున్నాను. సో టమాటా పొయ్యిలో వేసి కాల్చాము. సో కరివేపాకు, ఇవంతా కూడా ఇవి నూరేసి ఈ గుజ్జు వేయాలన్నమాట చేపల కర్రీలో తాలింపు వేసేటప్పుడు. అందుకని కాలిస్తే ఆ టేస్ట్ వేరు. పల్లెటూరులో ఒకప్పుడు నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు తాతయ్యలు అలా చేసేవాళ్ళు అనమాట. సో ఊరికే మెదిగిపోయింది, కాలిపోయినాయి కాబట్టి. సో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ నూరి పెట్టుకుంటున్నాను రెడీగా. ఓకేనా. టమాటా ఇదంతా నూరి చేపల కూరలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులో. మీరు కూడా చేపల కూరగా తినాలంటే మన ఆశ్రమానికి రావాల్సిందే మరి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేపల కూర చేస్తారు. అంటే ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. నేను కూడా 5-6 రకాలుగా చేస్తాను. సో ఇదొక రకం అనమాట చేపల పులుసు విధానం. కొంతమంది మామిడికాయ వేసి కూడా చేస్తారనమాట. సో మీరు కూడా చేపల కూర కావాలంటే పల్లెటూరులో పొయ్యి మీద కాల్చిన ఉల్లిపాయలు, కాల్చిన టమాటా, కాల్చిన పచ్చిమిర్చి తోటి మీరు కూడా చేపల పులుసు చేసుకోండి. ఒక్కసారి ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా. నిమ్మకాయ కావాలి. ఈ రోజున ఇవి చేపల ఫ్రైకి, ఇది చేపల పులుసుకి 2.5 కేజీ కట్ చేయాలమ్మా. అమ్మ ఇది కట్ చేయరా నిమ్మకాయ. చేపల ఫ్రై, చేపల పులుసు అమ్మమ్మల తాతయ్యలకి. సో ఉప్పు, కారం, కాల్చిన పచ్చిమిర్చి, కాల్చిన పెద్దులపాయ, కాల్చిన టమాటా రోట్లో వేసి దంచి పొయ్యి మీద చేస్తున్నాం అనమాట చేపల ఫ్రై, చేపల కూర. సో ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసాము. సో నిమ్మకాయ పిండుకోవాలి. విత్తనాలు ఉంటాయి అన్నమాట, చూసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క, ఎందుకంటే ముక్కలు చిదురైపోకుండా. మనం కలర్లో అవన్నీ వేయం అనమాట, ఎందుకంటే కలర్ వేస్తే వేరే టేస్ట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ హోటల్ టేస్ట్ అయిపోద్ది. ఇంకొక అయిపోయా. ఓకేనా. మీరు ఎంతమంది కాల్చిన ఉల్లిపాయతోటి, కాల్చిన టమాటాతోటి, కాల్చిన పచ్చిమిర్చితోటి ఎంతమంది చేస్తున్నారు చేపల కూర, చేపల ఫ్రై? సో నేను మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే అదే ఇంటి వంట అంటారు కదా, ఆ టేస్ట్ రావాలంటే నిమ్మకాయ పిండుకోవాలి, చిదురైపోకుండా అనమాట ముక్క. చాలా చాలు. నేను వచ్చి పోస్తాను. ఓకేనా. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ అనమాట. కారం, ఆయిల్. ఆయిల్ అంటే యాక్చువల్గా ఏంటంటే వేయించేటప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫిష్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి మసాలాతోటి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరకాయ పేస్టు అంతా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు రెడీ చేసి పొయ్యి మీద పెనం పెట్టుకున్నాక అన్నీ కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే చేపల కూర పొయ్యి మీద తాలింపు వేయరు, కొంతమంది చేస్తారు. ఎందుకంటే గంగాదేవి అని చెప్పేసి అది ఒక సెంటిమెంట్ అనమాట కొంతమందికి.
గంగాదేవి తల్లని చేపల కూర పొయ్యి మీద ఎక్కువ శాతం ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంతమంది వేయించుకుంటారు. కొంతమంది నేనేంటంటే జస్ట్ పేస్ట్ అనమాట, పొయ్యిలో కాల్చిన ఉల్లిపాయలతోటి. ఓకే, దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు చింతపండు రసం అనమాట, పిసికి పెట్టుకున్న రసం అనమాట ఇది. నేను ఏంటంటే డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కించేస్తాను. ఓకే, అన్నీ వేసేసి కారంతో సహా డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కించేస్తాను. ఓకే, రెడీ అయిపోయినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఓకే, బాయ్.